నమస్తే రాజు గారు. నమస్తే అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో విజయవాడ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. వరజ గారు మెయిల్ చేశారు. ఓకే. సో వంకాయ అందరికీ టేస్టీ అంటే అందరికీ నచ్చే వెజిటేబుల్ కదా. అవునండి. సో ఆ వంకాయతో ఏదైనా కొంచెం సింపుల్గా అలాగే ఏదైనా ఒక ఫ్లేవర్ యాడ్ చేసి కొంచెం ఏదైనా వెరైటీ రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో వంకాయతో ఎన్ని రకాలు చేసి ఉంటారు కదా వంకాయతో. ఇంకా కొత్త రకాలు కూడా పుట్టుకొస్తూనే ఉంటాయి. అంటే ఇంకా అడుగుతున్నారంటే ఇంకా ఏవో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా చేసుకోవచ్చా అని కూడా వాళ్ళకు కూడా ఇంకా వస్తుంది. సో ఏం చేయొచ్చు వంకాయతో వెరైటీగా? వెన్న కాంబినేషన్లో చేద్దాం. సో వెన్న ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలిసేటట్టు కొంచెం ఒక పౌడర్ యాడ్ చేసి దీంట్లో కొంచెం మంచి టేస్టీగా చేద్దాం. అంటే ఆ వెన్న ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ బ్రింజాల్ టేస్టీగానే ఉంటుంది. అంటే అలా కర్రీ టైప్ లోనా లేకపోతే ఫ్రై టైప్ లో చేద్దామండి. బటర్ బ్రింజాల్ ఫ్రై. ఓకే ఓకే, మరి బటర్ బ్రింజాల్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బటర్ బ్రింజాల్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 6, కొత్తిమీర కొద్దిగా. బటర్ బ్రింజాల్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం ఒక పొడి అనుకున్నాం కదా. సో ఆ పొడి రెడీ చేసుకుందాం. ఓకే. సో ఈ పేరే చాలా బాగుంది, బటర్ బ్రింజాల్ ఫ్రై. వినడానికే నోరు ఊరుతోంది. సో డిష్ కూడా సేమ్ అలాగే నోరుతుంది. ఓ. సో ముందుగా పచ్చిశనగపప్పు, ఓకే, మినప్పప్పు. సో ఇవన్నీ నూనె లేకుండా వేయించేసుకొని పౌడర్ చేసుకోవాలి. అవునండి. ధనియాలు, జీలకర్ర. ఓకే. సో వీటితో పాటు అంటే కొంచెం ఘాటు కూడా ఉండాలి అనుకుంటే కొంచెం మిరియాలు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అంటే వెన్నతో చేస్తున్నాం కదండి. సో ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలంటే మనకు ఎక్కువ స్పైసీగా లేకుండా ఉంటేనే మనం ఆ కమ్మదనం అనేది చూపించగలుగుతాం. సో కాబట్టి ఇక్కడ నేను ఎక్కువగా కారపొడి కూడా ఏం వాడట్లేదు, కొంచెం పచ్చిమిరపకాయలు సరిపోతుంది. ఓకే. సో ఇది పొడి కొట్టేసుకోవాలండి. ఇది కొంచెం పట్టిన తర్వాత కొద్దిగా చింతపండు అండి. సో ఇది కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం లైట్గా పులుపు కూడా తెలుస్తూ ఉంటుంది. ఓకే. సో ఇలా పొడి రెడీ చేసేసి పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో వెన్న. సో జనరల్గా ఇప్పుడు మనకి దాబాల్లో అలా చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఈ వెన్న కాంబినేషన్ వాడుతుంటారేమో కదా రాజు గారు? వాడుతూ ఉంటారండి. వంకాయలు అంటే ఏదైనా వెరైటీకి ఇట్లా ఓన్లీ వెన్న వేసి చేసేవి ఏమైనా ఉన్నాయా? ఐ మీన్ అలా ఏం లేదండి, మనం అన్ని రకాల వాటితో చేసుకోవచ్చు. సో దీంట్లో పోపు దినుసులు, ఓకే, సో కొంచెం వేగాలి. అంటే ఇవి కూడా మనకు ముక్కలతో పాటు మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది. సో కొంచెం దూరగా వేగితే బాగుంటుంది. మామూలుగా మనం వేపుళ్ళలో అలా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు, సో వీటితో పాటుగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. సో ఇక్కడ వంకాయ ముక్కలు, సో మనం కొన్ని వాటికి జనరల్గా వంకాయ ఫ్రై అలాగో ఫస్ట్ వంకాయ ఇట్లా ఆయిల్లో మగ్గిచ్చేసి వేసుకుంటాం కదా, ఫుల్ వంకాయ గుత్తిపలంగా అట్లా కూడా చేసుకోవచ్చా దీన్ని? అంటే చిన్న సైజే తీసుకోవాలి. మామూలుగా మనం మువ్వ వంకాయలు తీసుకుంటాం కదా. అవును.
సో అలాంటివి తీసుకుంటే మనకు బాగా వస్తుంది. ముందు వేయించుకొని తర్వాత ఈ పౌడర్ అది పౌడర్ అన్ని యాడ్ చేసుకుని ఇలా పోపు పెట్టేసుకుని కలిపేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. ఎస్ అండి. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకున్నాం. ఓకే. సో ఆల్రెడీ ఆ వెన్న తాలూకు ఫ్లేవర్ మనకంటే ఆ వెల్లుల్లి అది దాంట్లో వేగుతుంటే మంచి చాలా బాగుంది. కొద్దిగా పసుపు. ఓకే. సో ఇలాంటి డిష్లు చేస్తూ ఉంటే పక్కింట్లో వాళ్ళకి వస్తూ గుమగుమలు. సో కొంచెం మనకి ముక్కలు మగ్గితే మనం ఇంకా ఆ పౌడర్ అది యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే రాజు గారు, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే. సో ముక్క కూడా ఉడికిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అండి. ఓకే. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే. బటర్ బ్రింజాల్ ఫ్రై రెడీ. నైస్. మరి వేడివేడిగా బటర్ బ్రింజాల్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బటర్ బ్రింజాల్ ఫ్రై తయారు చేసే విధానం: ఒక పాన్ లో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో చింతపండు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో వెన్న వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బటర్ బ్రింజాల్ ఫ్రై రెడీ.